హాయ్ విఎస్, ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో మ్యాథ్స్ కంటెంట్ చెప్పుకుంటున్నాము. అంకగణితము, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం అయిపోయినాయండి. నెక్స్ట్ క్షేత్రగణితంలో ఉన్నాము. ఇందులో కొన్ని ప్రాక్టీస్ ఫిక్స్ చేసుకుంటున్నాము. ఇతర వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో ఇప్పుడు 78th బ్లాంక్ చూడండి. ఒక స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం మరియు ఘన పరిమాణాలు వరుసగా 264 మరియు 224 ఘన సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు మరియు వ్యాసార్థాల నిష్పత్తి అన్నారు. సో దీనికోసం అని చెప్పి ప్రకతల వైశాల్య సూత్రం 2πrh బై ఘన పరిమాణ స్తూపం πr²h అండి. చేస్తే మనకి ఈ విధంగా πr² ఈక్వల్ టు ఇది పైన r ఈక్వల్ టు 3 వస్తుందండి. r ఈక్వల్ టు 3 వస్తుంది. తర్వాత ఎత్తు వచ్చేసి 6 వస్తుంది. రెండింటికి నిష్పత్తి వచ్చేసి. సో ఈ విధంగా చేసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఒక లోహపు గుళ్ళ స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థం ఇచ్చారు మరియు ఎత్తు ఇచ్చారు. దాని సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు. అయినా గుళ్ళ స్తూపం యొక్క మందం ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి చేయాలి సమ్ము. TET-TRT 2015లో ఇచ్చారు ఈ సమ్ము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములా. ఇప్పుడు గుళ్ళ స్తూపం యొక్క మందం కనుక్కోవాలంటే మనము బయట స్తూపము, లోపల స్తూపం, మధ్యలో ఉన్న ఆ కంకణాకారము అనేది మూడింటిని కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రకతల వైశాల్యాలు 2πr బిగ్-RH 2π స్మాల్-RH ప్లస్ కంకణ వైశాల్యము 2πr² -r² ఈక్వల్ టు వాళ్ళు ఆల్రెడీ సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది కాబట్టి దట్ ఈక్వల్ టు 338πకి ఈక్వల్ చేయాలి. దాని నుంచి 6 కనుక్కుంటే 5 వస్తుందండి. తర్వాత మనకి ఆ గుళ్ళ స్తూపం యొక్క మందం అని అడిగారు కాబట్టి బిగ్-Rలో నుంచి స్మాల్-r తీసేయాలండి. బిగ్-R అంటే 8, స్మాల్-r 5 కాబట్టి 3 వస్తుందని ఆన్సర్. నెక్స్ట్ ఇక 15.5 మీటర్స్ పొడవు, 4.5 మీటర్ల ఎత్తు మరియు 27 సెంటీమీటర్ల మందం గల ఒక గోడను 2.7 ఇవ్వాలి. 2.7 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ కొలతలు గల ఇటుకలతో నిర్మించవాలన్నా అవసరమైన ఇటుకలు ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి సమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు పైన మనకి పొడవు వెడల్పు ఎత్తిచ్చినప్పుడు ఆ మూడింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై ఇది చేస్తే మనకి కావాల్సిన ఇటుకల సంఖ్య వస్తుందండి. 155 × 45 దట్ మీన్స్ 6975 వస్తుందండి. నెక్స్ట్ ఇక 81 సమ్ము. అంతర బాహ్య వ్యాసాలు ఇచ్చారు. కలిగిన గుళ్ళగోడాన్ని కలిగించి 8 సెంటీమీటర్ల భూవ్యాసం గల శంకుగా తయారు చేసి దాని ఎత్తు అన్నారు. అభ్యర్థులు ఈ సమ్ము ఆన్సర్ చెప్పవలసిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ 82 అండి. 44 సెంటీమీటర్స్ × 30 సెంటీమీటర్స్ × 15 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘఘనాన్ని కరిగించి 28 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంగా తయారు చేసిన స్తూప వ్యాసార్థం ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి 7 ఇంటూ దీనికి 44/2 28 × 30/22 × 15 ఈక్వల్ టు r² అవుతుందండి. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఇచ్చారు. స్తూపం యొక్క ఘన పరిమాణం వేస్తే మనకి r² విలువ ఈ విధంగా వస్తుంది. అది నుంచి r² అనేది 225. సో స్తూపం ఘన పరిమాణం πr²h ఫార్ములా ప్రకారం చేస్తే మనకి r ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ వస్తుందండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ TET-TRT 2018లో ఇచ్చిన సమ్ ఇది. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నారు. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, పొడవుని 20% పెంచి వెడల్పులో 10% తగ్గిస్తే మనకి ఇంకా L అనేది 6L/5 అవుతుంది. B అనేది 9B/10 అవుతుంది. LB అనేది 54/50 LB అవుతుంది. అప్పుడు ఆ డిఫరెన్స్ తీసేసి 4/50 × 100 వేస్తే మనకి 8 వస్తుందండి. సో ఈ విధంగా ఈ పెరుగుదల శాతం వచ్చేసి 8% అవుతుంది. ఒక చతురస్రం మరియు దీర్ఘచతురస్రాల చుట్టుకొలతలు సమానం. చతురస్ర భుజం 25 మీటర్లు మరియు దీర్ఘచతురస్రం పొడవు ఇచ్చారు. దీర్ఘచతురస్ర వైశాల్య నిష్పత్తి ఎంత అన్నారు. సో దీనికి మనం చేసుకోవాలి. చుట్టుకొలతల ఫార్ములాస్ వేసేసి సమానం చేసేసుకొని చతురస్ర భుజం ఇచ్చారు కాబట్టి వాటి వైశాల్యాలు కూడా చేసుకొని సమానం చేసుకుంటే మనకి ఇక వైశాల్యాల నిష్పత్తి వచ్చేసి వస్తుందండి. 2s × 2 of 30 + b ఈక్వల్ టు 25 × 4 అండి. 100 ఈక్వల్ టు 60 + 2 వేస్తే b విలువ 20 వస్తుందండి. ఇక ఇలా వైశాల్యాల ఫార్ములాస్ వేస్తే ఇక్కడ 25
L ఇంటూ V 24 అవుతుందండి. నెక్స్ట్ ఒక ఆట వస్తువుని అర్ధగోళంపై నిటారుగా నింపబడిన శంకు వలె ఉన్నది. శంకు యొక్క భూవ్యాసం మరియు ఎత్తులు వరుసగా ఇచ్చారు. అయినా ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? శంకువు కింద సెమీ సర్కిల్ రెండు ఉంటాయి కాబట్టి πRL + 2πr². సెమీ సర్కిల్ అండి ఇది. ఉపరితల వైశాల్యం సెమీ సర్కిల్కి అర్ధగోళానికి 2πr². ఇక శంకుకి ఉపరితల వైశాల్యం πRL. దాని ప్రకారం ఫార్ములా చేసేసుకొని చేస్తే ముందు L కనుక్కుంటే L = √r² + h² వేస్తే 10 వస్తుంది. తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 414 + 86 వస్తుందండి. ఓ సంభావ్య త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చారు, అయినా దాని వైశాల్యం తెలిసిందే కదండి, 3/4 x². స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. వ్యాసార్థం 21 సెంటీమీటర్స్ అయినా దాని ఘనపరిమాణం ఎంత అన్నారు. సో r/h = 3/2, 21/h = 3/2, h వాల్యూ 14 వచ్చింది. ఇక అప్పుడు స్తూపం ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? πr² చేస్తే మనకి ఆన్సర్ 19404 వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.